Yes, dears. Question number 3, 4 and 5. Exercise 11.4 trigonometry chapter. So, third question, fourth question, fifth question చూద్దాం. ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ సొల్యూషన్ ఉంది కదా, ఇది ఫస్ట్ థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ ఎలా ఉంది? 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ సెకండ్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి మనం. ఎల్హెచ్ఎస్ తీసుకొని రేషనలైజేషన్ ఆఫ్ డినామినేటర్. వాట్ ఈస్ రేషనలైజేషన్ ఫ్యాక్టర్ హియర్? 1 minus sin theta is denominator. That rationalization factor is 1 plus sin theta. So rationalization 1 plus sin a by y minus sin a under root, okay, under root into rationalization factor 1 plus sin 1 minus sin theta becomes 1 plus sin theta by 1 plus sin theta. అర్థమైందా? డినామినేటర్కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ సైన్ చేంజ్ చేస్తాం అంతే. మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది, ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ ప్లస్ అని రాసాం. రైటా? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్ 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా సేమ్ ఉంది కదా, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అది 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. కావాలంటే సిన్స్లో రాద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అండర్ రూట్, మర్చిపోయాను అండర్ రూట్. ఓకే, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మీకు ఈ ఐడెంటిటీ చెప్పాను కదా, ఏంటది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా, అంటే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అర్థమవుతుందా? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏకి బదులుగా కాస్ స్క్వేర్ ఏ అని రాస్తాను నేను ఇక్కడ. ఓకే, ఈ స్టెప్ ఇక్కడ రాసేస్తా. ఇదేంటి? 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏకి బదులుగా కాసు స్క్వేర్ ఏ అని రాస్తా. కాసు స్క్వేర్ ఏ అండర్ రూట్. ఇప్పుడు రూట్ న్యూమరేటర్కి ఉంది, డినామినేటర్కి ఉంది, దానికి సపరేట్గా ఉంది కదా, ఒకేసారి రాద్దాం. ఒకేసారి ఎట్లా? 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ, రెండిటికి కలిపి స్క్వేర్ రాస్తున్నాం అనమాట. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్. అప్పుడు 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అనేది మిగులుతుంది. ఇక్కడ ఏం చేయాలి? డినామినేటర్ని రెండింటికి వర్తిస్తుంది కదా, రెండింటికి సపరేట్గా రాద్దాం. 1 ప్లస్ కాస్ ఏ అండ్ సైన్ ఏ బై కాస్ ఏ. డినామినేటర్ దీనికి ఉంది, దీనికి ఉంది, సో సపరేట్గా రాశారు అంతే. 1 ప్లస్ కాస్ ఏ అనేది రెసిప్రోకల్ టు సెక్ ఏ, అందుకే దీనికి బదులుగా సెక్ ఏ రాయొచ్చు. సెక్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే, సైన్ ఏ బై కాస్ ఏ అంటే మీకు తెలుసు, అది ట్యాన్ ఏ అవుతుంది. ఈ వాల్యూ ఏంటి అంటే ఇది ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా, సైన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ, సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ, సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ అయ్యింది. ఓకేనా? చూడండి ఒకసారి, ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చేయాలి. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ సరిపోతుందేమో చూద్దాం. సర్లే, దేర్ జస్ట్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై కాటు స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ ఏ. ఓకే, చూడండి, ఫోర్త్ ఆన్సర్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇక్కడ కూడా 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై కాటు స్క్వేర్ ఏ, ఇక్కడ ఏ కాటు స్క్వేర్ ఏ మైనస్ 1. ఇది 1 మైనస్ ట్యాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా కదా, దీన్ని సైన్ స్క్వేర్ ఏ బై కాసు స్క్వేర్ ఏ అని రాస్తా. డినామినేటర్ కూడా అలాగే కాసు స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1.
ట్యాన్ అంటే సైన్ బై కాస్ రాసేసా, కాట్ అంటే కాస్ బై సైన్ రాసేసా. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. డినామినేటర్ 1 కదా, ఈ డినామినేటర్ కాస్ స్క్వేర్ ఏ ఇలాగే ఉంటుంది. ఇక్కడ 1 టైం ఈ డినామినేటర్ ఎన్ని టైమ్స్ వస్తుంది 1తో అంటే 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఏ. దట్ 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై ఇక్కడే ఉంది డినామినేటర్ సైన్ స్క్వేర్ ఏ ఉంది, డినామినేటర్ సైన్ స్క్వేర్ ఏ ఉంది. ఇది కూడా అలాగే ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది మైనస్ డినామినేటర్ 1 ఉంది కదా, సో ఇక్కడ ఉన్న ఎల్సిఎం అనేది యాజ్ ఇట్ ఈజ్ అక్కడే వచ్చేస్తుంది సైన్ స్క్వేర్ ఏ. ఓకే, సైన్ స్క్వేర్ ఏ. దీన్ని ఇప్పుడు మనం రెసిప్రోకల్గా రాద్దాం. ఇది ఒకటి డినామినేటర్, ఇది ఒక డినామినేటర్, రెసిప్రోకల్గా రాద్దాం. ఫస్ట్ ఏముంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ, సో ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఏంటది సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్. ఇప్పుడు ఏముంటుంది 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. ఆల్రెడీ తెలుసు సైన్ బై కాస్ అంటే ట్యాన్ అని తెలుసు మీకు. సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటి ట్యాన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇది ఆర్హెచ్ఎస్ కావాలంటే క్వశ్చన్లో చెక్ చేసుకోండి, ట్యాన్ స్క్వేర్ ఆర్హెచ్ఎస్. సో ఫైనల్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఒకటి ఉంది, ఇది కాపీ చేసుకోండి కావాలంటే. 5th క్వశ్చన్ చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా షో దట్ 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta. ఇక్కడ LCM చేయాలి. డినామినేటర్ 1 cos theta into 1 LCM ఏమవుతుంది cos theta అవుతుంది డివైడెడ్ బై 1 cos theta డినామినేటర్ ఉంది కదా, cos theta into 1 టైం, సో 1 into 1 into cos theta into cos theta cos square theta. సో 1 minus cos square theta I can write as sin square theta. ఎందుకు sin square theta plus cos square theta is equal to 1. సో 1 minus cos square theta అంటే sin square theta is equal 1 minus cos square theta. ఇది ఐడెంటిటీ. 1 minus cos square theta ప్లేస్లో 1 minus cos square theta అంటే ఏంటి sin square theta. ఈ sin square theta ఇక్కడ రాస్తాను నేను. sin square theta బై డినామినేటర్లో ఏముంది cos theta ఉంది. సో ఈ sin thetaని ఎలా రాస్తానంటే sin theta into sin theta అని రాస్తా. sin theta x స్క్వేర్ని x ఇంటూ x అని x స్క్వేర్ని x ఇంటూ x అని రాయొచ్చు కదా, అట్లనే sin thetaని sin స్క్వేర్ thetaని sin theta ఇంటూ sin theta అని రాశాను. డినామినేటర్లో ఏముంది cos theta ఉంది, cos theta ఉంది. sin theta బై cos theta అంటే tan theta, sin theta బై cos theta tan theta. ఇప్పుడు sin theta మిగిలిపోయింది sin theta అంటే ఏంటి, ఇప్పుడు tan theta ఇంటూ sin theta వచ్చింది కదా, సో ఇది tan theta ఇంటూ sin theta అంటే ఇది ఏంటంటే RHS రైట్ హ్యాండ్ సైడ్, అంటే ఇక్కడ కూడా LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయిపోయింది. ఇది సార్ ఓకే రైట్.